హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అండి. ఈరోజు పెట్టాను. సండే పొద్దున లేచేసరికి చూడండి ఎన్ని గిన్నెలు. సాటర్డే అంతా పిల్లలు మళ్ళీ మ్యాగీ చేసుకొని తిన్నారు నైట్. మా పిల్లలు ఎక్కువ రాత్రి ఆకలేస్తే ఇద్దరు లేచి చేసుకొని తింటారు, నిద్రపోరండి. వాళ్ళు పడుకునేసరికి ఎంత అవుతుందంటే 2-3. అది చదువుకుంటూ కాదండి, మొబైల్స్ చూసుకుంటూ బుక్స్ చదువుకుంటూ. మా పిల్లలు కొంచెము బుక్స్ బాగా చదువుతారండి. ఇంట్లో చాలా బుక్స్ కలెక్షన్ ఉంది. సో నైట్ చదువుకుంటూనే ఉంటారు. మధ్యలో లేచి అడుస్తూ ఉంటాను, పడుకోండి అని. ఎందుకంటే ఎండాకాలం కదా, అందరం ఒకే రూమ్లో పండుకుంటాం, ఏసీ సేవ్ చేయొచ్చు అనేసి 2 రూమ్లలో వేసుకోకుండా. సో మా బెడ్కి ఒక సైడ్ ఒక పరుపు, ఒక సైడ్కి ఒక పరుపు వేస్తే ఇద్దరు చెరొక సైడ్ పడుకుంటారు. ఇంకా ఇద్దరు పడుకునేకే మాకు ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ చిన్నవి బెంగళూరు నుండి వచ్చినప్పుడు చిన్న బెడ్స్ కుట్టించుకొని వచ్చింటే అవి బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకా డిష్ వాషర్ ఉంది, పని ఉండదని అనుకోకండి. మా ఆయన ఇదే అన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అన్నారంటే డిష్ వాషర్ కొనిచ్చినా కానీ ఇంకా గిన్నెలు తోముతున్నాము, పని అన్నట్టు ఆడవాళ్ళు మాట్లాడతారు అని అంటే నేను అన్నాను, ఒకసారి పెట్టి చూడమను డిష్ వాషర్లో గిన్నెలు, ఆ బాధ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అని. ఇప్పుడు ఒకప్పుడు పని మనిషి బట్టలు పిండేదండి, ఇప్పుడు మనం చేత పిండుతామా? పని మనుషులు చేత పిండేవాళ్ళు, మిషన్లో పిండుకున్నాం. అట్లాగే గిన్నెలు పని మనిషి చేత తోమేది, ఇప్పుడు మనం మిషన్లో తోముకుంటున్నాం. అట్లా అనుకుంటే మనం అసలు మగవాళ్ళు ఒకప్పుడు స్కూటర్లో మాత్రమే తిరిగేవాళ్ళు. ఇప్పుడు స్కూటర్లో అందరికీ కుదరదు కదా, లాంగ్ ఏరియాలలో తిరగాల్సి వస్తుంది, కార్లు కొనాల్సిందే కదా, లేదా క్యాబ్లో తిరగాలి. ఇలా టెక్నాలజీ మారిపోతుంది, ఇంట్లో కూడా అన్నీ మారిపోతున్నాయని ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇంకా ఇప్పుడు రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే, మన చిన్నతనంలో మనం ఏం రకరకాలు మన అమ్మలు మనకు పెట్టి తినిపించింది లేదు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినడము, ఇంకా స్నాక్స్ ఉంటే ప్లేట్లో 2 చెక్కిలాలు పెట్టుకొని స్వీట్ పెట్టుకొని తినడం. ఇప్పుడు ఇలాగ రకరకాలు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినటం అలా ఉండదు కదా. అందుకని నా గిన్నెలు పని మనిషికి చెప్తాను, ఒకరోజు నీ చేత గిన్నెలు తోమిస్తాను, నీకు క్లీనింగ్ ఇష్టమో మా ఇంట్లో గిన్నెలు కడగడం ఇష్టమో బెటర్ అని మొన్న ఇది తీసి చూపించినాను అనమాట. సండే ఆ మూత తీసి చూడు ఒకసారి ఎన్ని ఉన్నాయో అని. వద్దక్క నేను చెత్తనే కడుగుతలే, ఇది క్లీనింగే బెటర్ నాకు అనింది. అందరి ఇళ్ళల్లో ఎట్లుంటాయంటే ఏం ఎక్కువ ఉండవు గిన్నెలు అంటే అండి, క్వాంటిటీ. ఒకసారి బెంగళూరులో ఎన్ని గిన్నెలు వేస్తావని ఒక ఆవిడ అడిగింది నన్ను, పని మనిషిని లాగే గిన్నెలు తోమనిక. ఎందుకంటే గిన్నెలు తోమడం అనేది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అది మా ఇల్లు ఊడ్చి తుడచడం అందరి ఇళ్ళల్లో ఒకటే ఉండొచ్చు, సైజుని బట్టి. నేను పని మనుషులు రాగానే ఫస్ట్ ఏం చూపిస్తానంటే అండి, ఇల్లు ఇదిగో ఇది తీయాలి, ఇది తీయాలి, ఇది తీసి ఊడ్చాలి, ఇది తీసి ఊడ్చాలి అని చూపిస్తాను. గిన్నెలు కూడా బెంగళూరులో అడిగితే ఎన్ని పడతాయో, ఒక బుట్టకు పడతాయా, ఎన్ని పడతాయంటే నేను ఏమన్నా కొలతల ప్రకారం వేస్తారా చెప్పు ఒక బుట్టకని. అట్లా కొలతల ప్రకారం అడిగే వాళ్ళతో కష్టంలే అనేసి నేను అట్లా వద్దని చెప్పేదాన్ని. ఏ పని మనిషినైనా ఫస్ట్ వస్తానే మా ఇంట్లో 3 రోజులు చెయ్యి, మా ఇంటి గిన్నెలకు నువ్వు ఎంత జీతం అడుగుతావు అంత. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరింటితో ఒకరు పోల్చుకోకండి. పని మనుషులు ఒకరింట్లో ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని ఇంకోళ్ళు తిట్టుకుంటుంటారు యాక్చువల్గా, ఇంత డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటారు అనేసి. ఊరికే ఏం పని వాళ్ళైనా ఊరికే మన ఇళ్ళకి వచ్చి చెయ్యరు కదండి, వాళ్ళకు కూడా కష్టంతోనే చేస్తారు, వాళ్ళు ఇల్లు గడవాలని. చూడండి, మన ఉద్యోగంలో మనకు జీతము, పనికి తగ్గ జీతం ఉంటేనే మనం పని చేస్తాము. ఇప్పుడు జాబ్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు, పనిని బట్టి జీతాలు ఉంటాయి. ఇంకా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో చూడండి, అసలు జీతం కంటే వర్క్ చేయించుకోవడం ఎక్కువ. బట్ అయినా కానీ చాలామంది అవన్నీ పట్టించుకోరు, పని చేస్తున్నామా ఎంత వస్తుందో అంత తీసుకొని వెళ్తూ ఉంటారు. కొందరు మారుతూనే ఉంటారు, ఈ జాబ్ వద్దు, ఆ జాబ్ వద్దు, ఆ జాబ్ వద్దు అనేసి, నాకు తగ్గ జాబ్ కాదు ఇది అని. కొందరు అక్కడే ఉంటారు. అట్లాగే ఏదైనా సరే హౌస్ వైఫ్స్ చేసే పని కూడా క్యాలిక్యులేషన్ వేసుకోకండి. ఇప్పుడు నేను వీడియోస్ షూట్ చేస్తూ మీకు నేను నా లైఫ్ స్టైల్ ఇదని చూపిస్తున్నాను అంటే నేనేమి గొప్ప అని కాదు, మీరు తక్కువ అని కాదు. నేను చూపించేది ఎంతసేపు అండి, 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు. మీరు వారానికి 2 వీడియోలు పెట్టే వాళ్ళని కూడా చూస్తూ ఉంటారు, 2-3. అవి ఒకటే రోజులు అంత పని చేసినారని డిప్రెషన్ తెచ్చుకోకండి. మా సిస్టర్ ఇదే మాట అన్నది, యూట్యూబ్ చూస్తే నాకు డిప్రెషన్ లాగా అంతది, ఇంత పని చేస్తారు జనాలు, ఎట్లా చేస్తారో ఏమో అని. బట్ మీరు కూడా ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తూనే ఉంటాను. నాకు ఈ కొంచెం వీడియో చూపించడానికి ఇంత కష్టంగా అవుతుంది, అందరూ ఎలా చేస్తారా అని. చూడండి, గిన్నెలు చూస్తూనే ఉన్నారా ఎంత పెట్టానో. ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే,
నాకు కెమెరా స్టాండ్స్, నాకు సెల్ఫ్ వీడియోలు తీసుకోవాలి, నాకు ఎవ్వరు హెల్పర్స్ లేరు ఎడిటింగ్ కానీ. అంటే నేను అడగను కూడా ఇంట్లో. ఎప్పుడో ఒక రోజు వచ్చి వీడియో తీయమంటేనే పాపం మా ఇంట్లో వాళ్ళందరికీ కష్టంగా ఉంటుంది. ఇంకా తప్పదు నేను అడుగుతున్నానని వచ్చి వీడియో తీస్తారు. ఇట్లాగా మా ఆయన ఇంట్లో ఉంటే తీస్తారులే, ఈ మధ్య అట్లేమన్నారు. కాకపోతే మా ఆయన రికార్డింగ్ ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. ఈ రోజు కూడా రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ రెండోసారి తీశారు. నేను చూడండి, మా ఆయన కొత్తది కొనిస్తానన్నా వద్దులేండి, ఎన్ని రోజులైనా కొత్తది కొనిస్తావు, విరిగిపోతూనే ఉంటాయి అవి బరువుకి అనేసి నేను ఇలా రబ్బర్ బ్యాండ్తో సెట్ చేసుకున్నాను. ఏంటంటే నాకు ఈ స్టాండే కంఫర్ట్గా ఉంటుందండి. నేను ఎక్కువ వీడియోస్ ఈ ప్లేస్లోనే మీకు కుకింగ్ టైంలో చూపిస్తూ ఉంటాను. ఇట్లా మాకు ఏంటంటే బెండ్ అవ్వాలి, ఫ్రంట్ బ్యాక్ బెండ్ అవ్వాలి. ఇంకా చిన్నవి హ్యాండ్ ట్రైపాడ్స్తోనే ఈ మధ్య ఎక్కువ షూట్ చేస్తున్నా, అది బెండ్ అవ్వక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే కిచెన్లో అంతా కవర్ అయిపోతూ ఉంది. చాలామందికి ఏంటంటే మనం వీడియో షూట్ చేసేదాన్ని బట్టి వీడియోస్ చూస్తారని ఈ మధ్య తెలిసింది నాకు. బట్ కొందరికి అలా పట్టించుకోరు, మన మాటలు ముఖ్యం అనుకొని దాన్ని చూస్తారు. సో వీడియో కదలకుండా ఒకే ప్లేస్లో పెట్టి ఈజీగా వాడాలంటే నాకు ఇదే కావాలి. సో చాలాసేపు నేను ఇది కష్టపడ్డా, మా ఆయనకు వీడియో షూట్ చేయండి, నేను ఎలా కష్టపడుతున్నాను. 100 ఆరైనా 600 అయినా నేను ఇంకా ఈ యూట్యూబ్లో మాత్రం మ్యాక్సిమం నాకు టైం ఉన్నంత వరకు నేను వీడియోలు పెడుతూనే ఉంటా. 30-40 మంది ఎలాగూ చూస్తారు. మా ఆయన అంటున్నాడు, నేను అన్నాను వారం నుండి ఏమో వ్లాగ్స్లో 100 కూడా రీచ్ అవ్వట్లేదు జనాలు అంటే. ఇప్పుడు అంతా హాలిడేస్, ఊర్లోకి వెళ్ళారు, ఇంకా ఎలక్షన్స్ కౌంటింగ్ టైం ఇవాళ. అసలు నువ్వు ఈరోజు పెట్టే వీడియో ఎవరు చూడరు అంటే నేను అన్నాను, ఎవరు చూస్తారా చూడరా, పబ్లిక్ ఖాళీగా ఉన్నారా అని చూసే ఇంత టైం నాకు లేదు. నా పని నేను చేసుకుంటా పోతాను, చూడాలనుకునే వాళ్ళు చూస్తారు. సో ఒక 50 మంది మినిమం అయితే చూస్తున్నారు కదా. అట్లానే నేను నా వీడియోస్ టైమింగ్స్ ప్రకారము మామూలుగా యూట్యూబ్లో ఈ టైంలో మీ వీడియోస్ ఇంతమంది చూస్తున్నారని మాకు మెసేజ్ వస్తుంటుంది అన్నమాట. ఆ టైంలోనే అప్లోడ్ చేయాలి, అట్లా ఏం పట్టించుకోనండి. నాకు ఎలా అనుకుంటే అలా రోజుకు 5-6 షార్ట్స్ పెడుతున్నాను, ఒక వ్లాగ్ పెడుతున్నాను. నేను ఇంకా షార్ట్స్ పెంచాలి అంటే నేను ఓన్లీ డైలీ ఏం చేస్తున్నానో అవి పెట్టి పెంచగలను. ఫ్యూచర్లో చేస్తా పని, ఇప్పుడైతే లేదు. ఎందుకంటే అండి నాకు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుండి రోజు రూపాయి. ఇప్పటికి నాకు 1 మంత్ దాటింది, $10 దాటిందనమాట. సో మంత్లీ నేను $10 సంపాదిస్తున్నాను. ఈ రకంగా నేను ఫస్ట్ చెక్ మళ్ళీ తీసుకోవాలి అంటే నాకు ఫస్ట్ చెక్ అయితే ఒకటి తీసుకున్నా, రెండో చెక్ తీసుకోవాలంటే కనీసం నాకు 10 నెలలు పడుతుంది. అంటే 10 నెలలు దాకా ఆగకుండా నేను నా వీడియోస్ చూసేవాళ్ళు తక్కువ, అందుకనే నేను వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను. యాక్చువల్గా స్ట్రెస్ లాగా ఉంది నాకు, ఇంటి పనికి దీనికి బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నా. కెమెరా స్టాండ్ ఇది నా ఫేవరెట్ స్టాండ్. ఎలా పెట్టేదో చూపించినాం కదా. నాకు ఈ స్టాండ్ ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది, వేరే ఏవి తెచ్చినా అంత కంఫర్ట్గా ఉండదు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 1 మినిట్ 11 అయింది. సండే 11 అయిన తర్వాత నేను డిసైడ్ చేసిన ఏం వండాలంటే ఆలోచిస్తున్నా. మా ఆయన టిఫిన్ వద్దులే, టిఫిన్ లేకుండా డైరెక్ట్గా వంట చేసే అన్నారు. సో ఇంకా వంట అంటే బిస్మిల్లాబాద్ చేద్దాము అనుకున్నాను. పప్పొంగలి బ్రేక్ఫాస్ట్గా అనుకున్నాను, అయినా కానీ రెండూ చేయటానికి మూడ్ లేదు. అందుకనేసి ఇంకా సమ్మర్ కదా, అప్పుడెప్పుడో జొన్న నూక పెట్టుకోండి కదా నేను. ఆ జొన్న నూకను మళ్ళీ కొంచెం మిక్సీలో వేసి జొన్న సంకటి చేసుకుందాము అనేసి చేసుకుంటున్నా, పాతది. సో ఇంకా ఈ లోపల నాకు ఐడియా వచ్చా, ఏమని, ఇది అసలు ఆన్లైన్లో జొన్నలు దొరుకుతాయేమో చూడండి అని. చూసినారు మా ఆయన, మంచిగా జొన్నలు తెప్పించుకుంటున్నా. మళ్ళీ మిక్సీకి వేసి పెట్టుకుంటే ఇంకా జొన్న కుడుమలకు, జొన్న నూక, జొన్న సంకటికి వస్తుంది. ఇంకా జొన్న పిండి అయితే దొరుకుతుంది ఇక్కడ, ప్రాబ్లం లేదు, ఆన్లైన్లో దొరుకుతుంది. సో జొన్న పిండితో నాకు పని లేదు. బెంగళూరులో ఉన్నప్పుడు భలే దొరికేదండి, నో డిపార్ట్మెంట్ స్టోర్స్ అనుకుంటా వెళ్ళే వాళ్ళము. అక్కడ భలే ఉంటుంది జొన్నపిండి. నా కజిన్ చెప్తే నేను అప్పటి నుండి అక్కడే తీసుకునేదాన్ని. మామూలుగా రాయచూరు జొన్నలు మంచివి అని అంటారు కదా, నాకు ఆ సెలెక్షన్స్ తెలీదు. నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నాకేం జొన్న రొట్టె రాదు, ఏం రాదు. అప్పట్లో జొన్నపిండి వాడప్పలు చేసుకునేదాన్ని. సో నాకు ఊరు నుండి తెప్పించుకునేదాన్ని. బెంగళూరులో మాత్రం బాగా దొరుకుతుండే. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఆన్లైన్ పుణ్యమాని అన్ని రకాల మన తెలుగు వంటలు, తమిళ వంటలకు కావాల్సిన వంటలు, సౌత్ ఇండియన్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా కొనుక్కొని ఆన్లైన్ పుణ్యమానేసి అందరూ ఎక్కడి ఏరియాలో ఉన్నా కానీ ఇండియాలో ఎవరికి కావాల్సిన వాళ్ళు తినగలుగుతున్నారు. అది ఇప్పుడే ఆర్డర్ పెట్టాను, మా ఆయన అంటారు నీకు అరగంటలో వచ్చేస్తాయి అనేసి. సో అందుకని చెప్తున్నా. సరే
ఇది ఇంకా ఇది చూపించినదేలే. జొన్న నూక ఒకటి అయితే 6 ఎసరు పెట్టేసి మసిలిన తర్వాత ఉడికిచ్చేయటము చాలా ఈజీ. పాత వీడియోస్లో చేశాను, ఎప్పుడైనా మళ్ళీ షార్ట్ వీడియోలో చూపిస్తాను. లాంగ్ వీడియో చూసే వాళ్ళు తక్కువ కదా, అందుకని అన్ని టిప్స్ నేను షార్ట్ వీడియోలోనే ప్రజెంట్ చేస్తున్నాను. ఈ లాంగ్ వీడియోలో జస్ట్ మాట్లాడడం వచ్చేసినాయి, నా ఆన్లైన్ సరుకులు వచ్చినాయి, అవి కూడా చూపించేస్తాను. వచ్చేసినాయి, మీతో మాట్లాడే లోపల వచ్చేసినాయి. బిగ్ బాస్కెట్లో పెట్టాను చూడండి జొన్నలు 1 kg 2 kgs 1 2 వీళ్ళ చేతికి ఇచ్చిపోతారండి, వీళ్ళు బ్యాగులు ఇవ్వరు, బయటనే చేతికి ఇచ్చిపోతారు. ఇదొకటి వచ్చేసి బియ్యం పిండి, ఎప్పుడు ఇదే వాడతా, బియ్యం పిండి చాలా బాగుంటుంది. జొన్నలు అయితే 79 రూపాయలండి కేజీ. 110 ఉంది దీని మీద ఆఫర్, 79, దీని మీద 110 ఉంది. బాగుంది. రాయల్ ఆర్గానిక్ ఇది కేజీ 50. బిగ్ బాస్కెట్లో కేజీ 50 రూపాయలంట ఇది 2. ఇంకా నెక్స్ట్ మేము రాగి పిండి సదరన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాం, పాలేదు, అంతా పడేసాను అనమాట, ముక్కాసన వచ్చేసింది. అందుకని ఒకరోజు రాగి దోశ చేస్తే తినలేకపోయినా, అందుకని రాగి సంకటి కోసం సండే స్పెషల్స్. ఇక సమ్మర్లో సండే స్పెషల్ ఫుడ్ ఏంటంటే ఒక వారం రాగి ముద్ద, ఒక వారం జొన్న సంకటి మధ్యాహ్నం పూట. అట్లా ఒక నెల కంప్లీట్ చేసేస్తే ఇది 2 సార్లు, ఇది 2 సార్లు, మళ్ళీ 10 సార్లు చేయనులేండి, చెప్తున్నాను. సరే బాయ్. వచ్చేసినాయి నా సరుకులు. నేను ఇప్పుడు 11 అయింది. ఇంకా ఏం చేయాలంటే ఉల్లిగడ్డ కారము పెసరపప్పు చేసేసి స్నానానికి వెళ్ళిపోతా, వచ్చి జొన్న సంగటి ఉడకబెట్టేస్తా. ఆ తర్వాత మా పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు, వాళ్ళని లేపి తినిపించేస్తా. ఏది బేబీ, మా పిల్లలు బేబీస్, వాళ్ళు పొద్దున్నే లేస్తే నాకు ఇంకో టెన్షను. ఏమంటారు తెలుసా, అమ్మ నీకు ప్రాబ్లం ఏమి, బ్రేక్ఫాస్ట్ చేసే పని లేకుండా నీకు మేము టెన్షన్ పెట్టకుండా 2 పూట్లే తింటున్నామని. 2 పూట్లే తింటారు మా వాళ్ళు, ఎందుకంటే దాన్ని డైటింగ్గా తీసుకోండి, ఫైనాన్స్ సేవింగ్గా తీసుకోండి, మా పిల్లల నాకు ఇచ్చే ఫేవర్ అనమాట. నీకు 2 పూట్లే వంట చేపిస్తున్నాం చూడు, మేము పొద్దున్నే లేస్తే 3 పూట్లను మాకు వంట చేసి పెట్టాలి అంటున్నారు. బాయ్ బాయ్ బాయ్.